గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. 8 మంది భారతీయులకు మరణశిక్ష. ఖత్తర్ కోర్టు తీర్పు. వీరందరూ నౌకాదళ మాజీ అధికారులు. ఒకరు విశాఖకు చెందిన మాజీ కమాండర్. దోహాలో ఓ కంపెనీలో ఉద్యోగాలు చేస్తుండగా నిరుడు అరెస్ట్. ఇజ్రాయెల్కు గూఢచర్యం ఆరోపణలు. మరణశిక్షపై భారత విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి. న్యాయపరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడి. భారత్ ఖత్తర్ సంబంధాలపై ప్రభావం. అన్ని చోట్ల కేసీఆరే. 119 నియోజకవర్గాల్లో బరిలో ఉన్నది నేనే. ఒకడు కోడంగల్ రమ్మంటాడు, ఇంకొకడు గాంధీ బొమ్మ దగ్గరకు రమ్మంటాడు. నేడు సవాళ్లు విసురుతున్న నేతలు నేను ఉద్యమం చేస్తున్న సమయంలో ఎక్కడున్నారు? ధరణి లేకపోతే భూముల్ని కాపాడలేం. పైసా కూడబెట్టి పథకాలు నడిపిస్తున్నాం. రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్. అహంకారపు రాజగోపాల్ను ఓడించాలి. కర్ణాటకలో 5 గంటలకు మించి కరెంటు రాదు. ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్. 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన. మునుగోడు సభకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల డుమ్మా. కేసీఆర్ కోడంగల్కు రాకుంటే నేనే కామారెడ్డికి వస్తా. పార్టీ ఆదేశిస్తే సిరిసిల్ల నుంచైనా రెడీ. తండ్రి కొడుకుల్ని ఓడించేందుకు సిద్ధం. హంగు రాదు. అధికారంలోకి మేమే. షాను వదిలి ఓవైసీ ఎందుకు వస్తారు? బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ చెడ్డీ గ్యాంగ్. వచ్చే నెల 2-3 లోపు లబ్ధిదారులకు చెల్లింపులు పూర్తి చేయాలి రేవంత్. లేదంటే మేం అధికారంలోకి వచ్చాక పెంచిన మొత్తంతో ఇస్తాం. కేటీఆర్ ట్వీట్కు రేవంత్ కౌంటర్. అమెరికాలో కాల్పుల మోత. మోయిన్లో 22 మంది మృతి. నిందితుడు మాజీ సోల్జర్. సైనికులకు ఆయుధ శిక్షణ ఇచ్చేవాడని గుర్తింపు. ఇటీవలి మానసిక ఆరోగ్య కేంద్రంలో 2 వారాలు చికిత్స. కాంగ్రెస్ అన్నదాతల పాలిట విలన్. అక్కసుతోనే రైతు బంధు ఆపాలని లేఖ. కేటీఆర్. హంగు మేకర్ ఆపై కింగు మేకర్. మారిన తెలంగాణ బీజేపీ వ్యూహం. 10-20 సీట్లొచ్చినా గెలుపే. లోకసభలో కొత్త పొత్తులకు ఛాన్స్. అందుకే కీలక నేతలు బరిలో. ఏడాది క్రితం రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని అంచనా. తర్వాత పరిణామాల్లో సంజయ్ పక్కకు పడిపోయిన పార్టీ గ్రాఫ్. మంచి రోజులొస్తాయని విశ్వాసం. పార్టీ పటిష్టానికి బీసీ మంత్రం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నేతను ప్రకటించే అవకాశం. కేసీఆర్ కాంగ్రెస్ వాది. ఆయన రాహుల్ బొమ్మ బురుసులు. కేసీఆర్ అంతా మోసకారి. దేశంలోనే లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మిగిలేది చిప్పే. కిషన్ రెడ్డి. యూపీలాగా ఇక్కడ బుల్డోజర్ సర్కార్ని వ్యాఖ్య. బీజేపీలో చేరిన ముదోల్ బీఆర్ఎస్ నేతలు. వచ్చే వేసవి చాలా హాట్. జనవరి-మే ఆఖరి దాకా వేడి గాలులు. షర్మిల. నా పరిస్థితి దారుణం. జగన్ నాతోనూ సరిగా మాట్లాడడం లేదు. మాజీ మంత్రి బాలినేనితో వైఎస్ విజయలక్ష్మి ఆక్రోశం. తన కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్న బాలినేని. 31న విచారణకు రండి. ప్రశ్నకు కానుకలు. కేసులో తృణమూల్ ఎంపీ మహూవాకు లోకసభ ఎథిక్స్ కమిటీ ఆదేశం. పరీక్ష పేపర్ల లీకేజీపై రాజస్థాన్లో ఈడీ దాడులు. పీసీసీ అధ్యక్షుడి నివాసంలో సోదాలు. ఫేమా కేసులో సీఎం గెహ్లోట్ కుమారుడికి సామాన్లు. బెంగాల్ రేషన్ స్కామ్లో మంత్రి మల్లిక్ ఇంట్లోనూ తనిఖీలు. దర్యాప్తు సంస్థల బీజేపీ జేబు సంస్థల. ఈడీ సీబీఐ ఐటీలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ధ్వజం. న్యూఢిల్లీ, కోల్కతా. వికసిత సంకల్ప యాత్ర ఆపండి. 5 రాష్ట్రాల్లో డిసెంబర్ 5 దాకా వాయిదా వేయండి. ఈసీ, న్యూఢిల్లీ. 5 లష్కరే ఉగ్రవాదులు హతం. శ్రీనగర్. దివ్యాంగ మహిళపై నిర్దయ. మెట్ల మీదుగా ఆఫీసుకు రావాలని ఆదేశం. ముంబై. ఇండో అమెరికన్ శాస్త్రవేత్త పాల్ రాజ్కు ఫారడే మెడల్. మీమీ టెక్నాలజీని అభివృద్ధి చేసినందుకు దక్కిన గౌరవం. వాషింగ్టన్.
ఆన్లైన్ వినియోగదారులను ఏమార్చే డార్క్ ప్యాటర్న్స్పై కేంద్రం యుద్ధం. ఆ సమస్య పరిష్కారానికి హ్యాకథాన్ నిర్వహణ. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల మోసపూరిత విధానాల్ని గుర్తించే యాప్. సాఫ్ట్వేర్ రూపకల్పనే లక్ష్యం. నమోదు ప్రక్రియకు తుది గడువు డిసెంబర్ 15. ఏమిటి డార్క్ ప్యాటర్న్స్? త్వరపడండి, కొద్దిపాటి స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లాష్ డీల్, 10 నిమిషాలు మాత్రమే ఈ ఆఫర్. ఇలాంటి ప్రకటనలకు మీకు ఆన్లైన్లో కనపడ్డాయా? ఇవన్నీ ఒక తరహా డార్క్ ప్యాటర్నులే, అంటే తనను తప్పుదోవ పట్టించే విధానాలే. మీరొక వెబ్ పేజీని బ్రౌజ్ చేస్తున్నారా? ఇంతలో ఒక పాపప్ విండో వచ్చింది. దాన్ని మూసేయడానికి ప్రయత్నిస్తే అది పోగా మరో పేజీ ఓపెన్ అయ్యిందా? ఇదో రకం డార్క్ ప్యాటర్న్. గాజాపై భూతాల దాడులు. అర్ధరాత్రి చొచ్చుకు వెళ్లి 250 టార్గెట్లపై దాడి. గ్రౌండ్ వార్కు సిద్ధమైనట్లు నెతన్యాహు ప్రకటన. స్వతంత్రం కోసం పోరాడుదాం. ఎన్టీఆర్ పౌరుషం, చంద్రబాబు క్రమశిక్షణే మన ఆయుధాలు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా బాబు బెదరడు. పవన్ కూడా మాలాగే ఆలోచిస్తున్నారు. 2 పార్టీలు కలిసే వెళ్తాయి. తిరుపతి నిజం గెలవాలి. సభలో భువనేశ్వరి. తిరుపతి రహదారిపై ఘోరం. చిక్బల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం, 13 మంది మృతి. రోడ్డు పక్కన ఆగిన ట్యాంకర్ను ఢీకొన్న సుమో. గోరంట్ల, పుట్టపర్తి. అడోబ్ సీఈఓకు గౌరవ డాక్టరేట్. ఓయూ పాలక మండలి నిర్ణయం. హైదరాబాద్ సిటీ. భూ సమస్యల పరిష్కారానికి మేనిఫెస్టోలో చేర్చండి. రాజకీయ పార్టీలకు భూ న్యాయ నిపుణులు సునీల్ డిమాండ్. హైదరాబాద్. వికారాబాద్ జిల్లాలో అరుదైన శిల్పాలు. కళ్యాణి చాళుక్యుల శాసనం. భువరాహ మూర్తి శిల్పం గుర్తింపు. విద్యార్థులకు ఆపార్ ఐడి కార్డులు. విద్యా సంబంధిత వివరాలన్నీ నిక్షిప్తం. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులందరికీ అందజేత. మంత్రి అంబంటికి తప్పిన ప్రమాదం. సత్తుపల్లి. పేదలపై ఎమ్మెల్యే నరేందర్ దౌర్జన్యం గర్వనీయం. తమ్మినేని. హైదరాబాద్. క్షమాభిక్షపై 1 నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి. హైకోర్టు. హైదరాబాద్. కిష్టంపల్లి దళితునికి రక్షణ కల్పించండి. కరీంనగర్ కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు. హైదరాబాద్. కేసీఆర్ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నం. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపం లేదని కేంద్రం కమిటీ చెప్పడమే నిదర్శనం. నారాయణ. మహదేవ్పూర్ రూరల్. భగత్ నగర్. బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటే. పొన్నం. గజ్వేల్. స్పోర్ట్ పేజ్. వరల్డ్ కప్లో నేటి మ్యాచ్. పాకిస్తాన్ ఇంటూ దక్షిణాఫ్రికా. మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్లో. క్రీడా బడ్జెట్ 3 పెంచాం. జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ. కోటేశ్వరరావు దీపాకు కాస్యాలు. గోవా. భారత్ 82 పారా ఆసియా పథకాల్లో చరిత్ర. ఛాంపియన్ను చుట్టేశారు. 8 వికెట్లతో శ్రీలంక ఘన విజయం. ఇంగ్లాండ్కు ఇక కష్టమే. నేటి నుంచి ఆసియా మహిళల హాకీ. తొలి మ్యాచ్లో థాయిలాండ్తో భారత్ డి. రాంచీ. ఐపీఎల్ పాలక మండలిలో చాముండేశ్వర్ నాథ్. హైదరాబాద్. పాక్కు చావో రేవో. నేడు సౌతాఫ్రికాతో పోరు. చెన్నై. కేసీఆర్ కాంగ్రెస్ వాది. ఆయన రాహుల్ బొమ్మబొరుసులు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మిగిలేది చిప్పే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆర్థిక సమస్యల్లో గ్రెగ్ చాపెల్. నిధుల సేకరణలో స్నేహితులు. న్యూఢిల్లీ. బీఆర్ఎస్కు కూచకుల్ల రాజీనామా. 31న ప్రియాంక సమక్షంలో అస్తం గూటికి. బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ నేత కేఎస్ రత్నం. కొల్లాపూర్. చేవెళ్ల. హైదరాబాద్. బిజినెస్. ఈసీబీ వడ్డీ రేట్లు యథాతథం. ఫ్రాంక్ఫర్ట్. మాస్ చీఫ్ ఎండీగా కె. శ్రీనివాసరావు. హైదరాబాద్.
జెన్ టెక్నాలజీస్కు 100 కోట్ల ఆర్డర్లు. హైదరాబాద్ 134.02 కోట్ల కార్వి షేర్లు అటాచ్. హైదరాబాద్ రికవరీ ఏజెంట్ల మోపుతాడు బిగింపు. ప్రవర్తన నియమావళి శిక్షణ తప్పనిసరి. ఆర్బీఐ ముసాయిదా స్పష్టీకరణ. డిపాజిట్ల ముందస్తు విత్డ్రాయల్ పరిస్థితి కోటి. మార్కెట్లో భారీ కుదుపు. కీలక మద్దతు స్థాయిల దిగువకు సూచీలు. 17.78 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి. తెలంగాణలో టీవీ విక్రయాలు రెట్టింపు. అమెజాన్ డైరెక్టర్ రంజిత్ బాబు. హైదరాబాద్ బంగారం ధరలు 10 గ్రాములకు రూపాయలలో. 24 క్యారెట్లు హైదరాబాద్లో 61,960, ముంబై 60,980. 22 క్యారెట్ల బంగారం 56,800 హైదరాబాద్లో. ముంబైలో 55,860. కేజీ ఎండి హైదరాబాద్ 78,000, 71,560 ముంబైలో. కెనరా బ్యాంకు లాభం 3,606 కోట్ల రూపాయలు న్యూఢిల్లీ. దూసుకుపోయిన పిఎన్బి లాభం. న్యూఢిల్లీ కోరామండల్ లాభం 755 కోట్ల రూపాయలు. హైదరాబాద్ వొడాఫోన్ ఐడియా నష్టం 8,738 కోట్లు. న్యూఢిల్లీ అమ్మాయిలు అబ్బాయిలతో సమానమే. రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ. న్యూఢిల్లీ రాహుల్ రైతుల మధ్య పోటీ. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ కోరడం హాస్యాస్పదం. రేవంత్ ఈటల పోటీ చేసిన కేసీఆర్దే గెలుపు. కవిత. నిజామాబాద్ అర్బన్ రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ కుట్ర. హరీష్. హైదరాబాద్ ప్రభుత్వ పథకాలన్నీ మీ పార్టీ వాళ్ళకేనా? తుంగతుర్తి ఎమ్మెల్యేను ప్రశ్నించిన మాజీ ఎంపీటీసీ. హన్మకొండ జిల్లాలో ఎమ్మెల్యే సతీష్కు నిరసన సెగ. మద్దిరాల భీమదేవరపల్లి 6.85 కోట్ల వస్తువుల నగదు పట్టివేత. హైదరాబాద్ గజ్వేల్ బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లకు నా రాకతో విలువ పెరిగింది. కేసీఆర్ను గెలిపించింది. 30,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దళిత బంధును నియోజకవర్గంలో అందరికీ ఎందుకివ్వలేదు? ఈటల. గజ్వేల్ వినకపోతే మొండి చెయ్యి. వామపక్షాలను బుజ్జగిస్తున్న కాంగ్రెస్. ఏచూరితో వేణుగోపాల్ సంప్రదింపులు. రాష్ట్ర నేతలతో బట్టి పొంగులేటి చర్చలు. కాంగ్రెస్ మలి జాబితా నేడే. న్యూఢిల్లీ బీఆర్ఎస్ అధికారం కాంగ్రెస్ భిక్షే. హరీష్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పీసీసీ అధికార ప్రతినిధులు. ఇండియాను తొలగించి బీజేపీ రాజకీయం. వీహెచ్. హైదరాబాద్ పథకాలన్నీ ఆపమంటారేమో. కాంగ్రెస్ పార్టీ అన్నదాతల పాలిట విలన్. అక్కస్తోనే రైతు బంధు ఆపాలని లేక ఇలాంటి కుట్రలను రైతాంగం భరించదు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి. ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలి. కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్. హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా. నేడు ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్కు కేంద్ర హోంమంత్రి. హైదరాబాద్ శంషాబాద్ రూరల్. త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి బాధ్యతల స్వీకారం. ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే ఆపరేష్ కుమార్ సింగ్. హైదరాబాద్ వచ్చే వేసవి చాలా హాట్. ఈశాన్య ఋతుపవనాల సీజన్లోనూ వర్షాభావం. పొడి వాతావరణం వల్ల తగ్గుతున్న తేమ శాతం. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపుకు గడువు నవంబర్ 14. ఆలస్య రుసుముతో డిసెంబర్ 20 వరకు. హైదరాబాద్ అయ్యం ఉగ్రవాదికి 10 ఏళ్ల జైలు. హైదరాబాద్ సహా పలు నగరాల్లో పేలుళ్లకు కుట్ర. 2012లో కేసు, 2013లో అరెస్ట్. ఈ కేసులో 11 మంది నిందితులు. ఇప్పటికే 4 శిక్షలు ఖరారు. తాజాగా మక్బూల్కు శిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు. హైదరాబాద్ ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.